హలో గైస్, ఈరోజు అయితే నేను ఒక చిన్న గుడికి అయితే వెళ్ళడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర టెంపుల్కి అయితే నేను వెళ్ళడం జరిగింది. అక్కడైతే కొద్దిగా పూజ అయితే చేయడం జరిగింది. అక్కడ పూజకి అయితే ఈరోజు వెళ్ళాను. అక్కడికి వెళ్తుంటే చాలామంది అయితే జనాభా అయితే వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరూ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మన హిందూ ప్రజలందరూ ఇలా వస్తుంటే ఒక దగ్గరికి చాలా అనిపిస్తుంది మంచిగా. ఇంకోటి మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా ఇక్కడ పవిత్రంగా పూజిస్తారు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా మన తిరుపతిలో దేవాలయంలో ఎలా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఉంటుంది. దానికోసం ఎలా ఉంటుంది ఏంటో చూడడానికి వచ్చాను. ఇక్కడ ఉన్న భక్తులందరూ చూస్తుంటే నాకైతే ఒక ముచ్చటగా అనిపించింది. ఏంటంటే, మన హిందూ సాంప్రదాయం పరంగా అందరూ మంచి చీరతో కట్టుకొని ఆడపిల్లలందరూ దేవతలాగా తయారయ్యి ఇక్కడ ఇలా వస్తుంటూ వాళ్ళని చూసి నేను చాలా మురిసిపోయాను. చాలా ఎంత అందంగా పూజిస్తున్నారు, ఎంతమంది దేవుడిని పూజించడంలో నాకు ఎంత ఆనందంగా అనిపించింది. దేవుడికి ముఖం చూడాలని నేను ఎంతో ట్రై చేశాను. లాస్ట్లో అయితే ఒక మొక్క అంటే ఒక్కసారి చూసిన వెంటనే నాకు అనిపించింది. అక్కడైతే మన ఒక నాయకుడు అయితే వచ్చారు. అక్కడ చాలా దర్శనం అయితే చేశారు వాళ్ళు. అలాగే ఆ దేవుడు చూడకుండా నాకైతే ఒకటి అనిపించింది, స్వయంగా దేవుడే నన్ను చూసినట్టు అనిపించింది. ఇంకోటి ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ మన పవిత్ర గర్భగుడి అయితే మన విగ్రహం చూడడానికి అయితే నేను వెళ్ళాను. చూడండి, అక్కడికి వెళ్తుండగానే ఒక ఆమె అయితే వద్దమ్మా వీడియో తీయొద్దని అన్నారు. సో నేను తీయడం అయితే ఆపేశాను. అక్కడ నుంచి పూజ అయిన తర్వాత రిటర్న్ వెళ్ళి అక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. ఇక్కడ 3 రోజులు బట్టి అన్నదానం చేస్తూనే ఉన్నారు. సో అక్కడికైతే వెళ్తున్నాను. అక్కడ ఉన్న అన్నదానాన్ని చేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఇక్కడ వస్తున్న ప్రజలందరూ చూడగానే ఒకసారి అన్నదానానికి ఎంతమంది భక్తులకి మనము ప్రసాదం పెడతాం అని ప్రతి ఒక్కరు వచ్చి సహకరించడం కానీ, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సహాయం చేయడం కానీ చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. కానీ నేను ఏంటంటే ఇక్కడ మన ఆంధ్రకి తెలంగాణ కొద్దిగా డిఫరెన్స్ అయితే పడ్డాను. కానీ భయం లేకుండా నేను ఇక్కడికి వచ్చి అన్నదానం చేశాను. అలాగే హెల్ప్ కూడా చేశాను. సో ఇలా ఒక లైన్లో